అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము వెలుగు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. అనగా వెలుగు వచ్చింది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు జన్మించుట ద్వారా లోకానికి కలిగింది ఏమిటి అంటే వెలుగు. ఆయన వెలుగైనటువంటి దేవుడు, సమస్తమునకు ఆధారభూతుడు, సమస్తమును కలుగు చేసిన దేవుడు. ఆయన వెలుగైనటువంటి గొప్ప దేవుడు. అందుకే మనం అక్కడ గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషునికి వెలుగిచ్చుచున్నది అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఆయన ముందుగా ఉన్నటువంటి వాడు, ఆయన వెలుగైనటువంటి దేవుడు, ఆయన ఘనమైనటువంటి దేవుడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది, అనగా వెలుగు వచ్చింది. ప్రభువు పునరుత్థానము ద్వారా వెలుగు, ప్రభువు యొక్క వాక్యము ద్వారా వెలుగు, ఆయన ద్వారా వెలుగు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. వెలుగైనటువంటి దేవుడు, ఆయన నిజమైన వెలుగు, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఆ వెలుగైనటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళ మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 22వ వచనము మనం చదువుకుందాం. 26వ అధ్యాయము 22వ వచనం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందిన వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకు అన్యజనులకు వెలుగు ప్రచురింపబోనని అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఈ ప్రజలకు అన్యజనులకు వెలుగు అని చెప్పేసి చూస్తాం. మొదటి వాడగుట చేత క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందిన వారిలో మొదటివాడు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆది అంతము ఆయనే. నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పేసి అన్నాడు. అల్ఫయు ఓమేగయు ఆయనే. అట్టి దేవుడు, వెలుగైనటువంటి దేవుడు. యోహాను సువార్తలో మనం చూస్తాం, నిజమైన వెలుగు అని చెప్పేసి మనం చూస్తాం. ప్రభువు పునరుత్థానము ద్వారా వెలుగు వచ్చింది. యేసు ప్రభు జన్మించడం ద్వారా లోకానికి వెలుగు వచ్చింది. అందును బట్టి మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. 119వ కీర్తన 105వ వచనం చూద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన వాక్యము నా పాదములకు దీపము అని చెప్పేసి చూస్తుంటున్నాం. ప్రభువు యొక్క పునరుత్థానము ద్వారా వెలుగు అని చెప్పేసి చూసాం. అంతేకాదు ప్రభువు యొక్క వాక్యము ద్వారా వెలుగు.
వాక్యమై ఉన్నటువంటి దేవుడు. అందుకే ఆదియందు వాక్యముండెను అని చెప్పేసి మనం యోహాను సువార్తలో మనం చదువుతాం. ప్రభు యొక్క వాక్యము ద్వారా వెలుగు. ఇదే కీర్తనలు 118వ కీర్తన 27వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగునను గ్రహించి ఉన్నాడు. యెహోవాయే దేవుడు, నిజమైన దేవుడు, వెలుగైన దేవుడు, మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినమున మృత్యుంజయుడు లేచినటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము ఉదయకాల వేళ మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగునను గ్రహించి ఉన్నాడు. అందును బట్టి ఆయనకు స్తుతులు చెల్లించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఈ వెలుగు ఎందుకొరకు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచు ఉన్నది అని చెప్పి చూస్తున్నాడు. అది నిజమైన వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఈ వెలుగు ఎందుకొరకు అంటే ప్రతి మనిషిని వెలిగించుట కొరకు. అందును బట్టి మనం స్తుతించాలి. యేసు ప్రభు జన్మించడం ద్వారా లోకానికి వెలుగు వచ్చింది, వాస్తవమే. వెలుగైనట దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. ఆయన ఉన్నతమైన ఆయన యొక్క మహిమానిత్వాన్ని, ఔన్నత్యాన్ని స్తుతించాలి, గణపరచాలి. అయితే ఈ నిజమైన వెలుగు ఏం చేస్తుంది? లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనము కూడా మనం గమనించినట్లయితే, 46వ వచనములో, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ప్రతివాడు అంటున్నాడు, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభు జన్మించడం ద్వారా లోకానికి వెలుగు వచ్చింది, వాస్తవమే. ప్రభు పునరుద్ధానము ద్వారా వెలుగు వచ్చింది, వాస్తవమే. ప్రభు యొక్క వాక్యము ద్వారా వెలుగు వచ్చింది, వాస్తవమే. ఆయన ద్వారా వెలుగు ఉంది కూడా, వాస్తవమే. కానీ ఈ వెలుగు ఎవరి కొరకు, ఎందుకొరకు వచ్చిందో నువ్వు గమనించావా? ప్రతి మనుషునికి వెలుగు ఇచ్చడానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మానవుడు చీకటిలో ఉండకూడదని ఆయనే పరమ నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో వెలుగు ఉందా? నువ్వు వెలుగైన దేవుణ్ణి ఆశ్రయించావా? 12వ అధ్యాయము యోహాను సువార్త 36వ వచనంలో గమనిస్తే, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. ఎప్పుడైతే దీపము ఉండగానే ఇల్లు చక్కపెట్టుకుంటారో, వెలుగైనటువంటి దేవుడు లోకమునకు వచ్చింది కూడా అందుకే. ఆయన అందరిని వెలిగించడానికి వచ్చాడు. ఈ వెలుగు ఎందుకొరకు వచ్చిందంటే ప్రతి మనుషుని వెలిగించడానికి వచ్చింది. మానవుడు చీకటిలో ఉండకూడదని వెలుగు వచ్చింది. మానవులు వెలుగు సంబంధులుగా ఉండాలని ఆయనే వెలుగైన దేవుడు, నిజమైన దేవుడుగా మనము చూస్తూ ఉంటున్నాం. కీర్తనలు 43వ కీర్తన 3వ వచనంలో గమనించినట్లయితే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయుము, అవి నాకు త్రోవ చూపును అని చెప్పి చూస్తున్నాం. యేసు ప్రభు జన్మించడం ద్వారా లోకానికి వెలుగు వచ్చింది, వాస్తవమే. కానీ అయితే ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చిందని నువ్వు గుర్తించాలి.
ఈ వెలుగు పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని పోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎవరిలో వెలుగు ఉండదు అంటే ఇప్పటి వరకు మనము వెలుగు వచ్చింది, ఈ వెలుగు ఎందుకొరకు మనం చూసాం. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఎవరిలో వెలుగు ఉండదు అంటే దుష్కార్యములు చేయు వారిలో వెలుగు ఉండదు. అంత మాత్రమే కాదు, కానీ ఇదే 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే వెలుగు లోకములోనికి వచ్చెను గాని తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అని చెప్పి చూస్తారు. వెలుగైనటువంటి దేవుడు, నిజమైన వెలుగైనటువంటి దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ప్రతి మనుషుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు పరలోకం నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే ఎవరిలో వెలుగు ఉండదు అంటే, ఒకటి దుష్కార్యము చేయు వారిలో వెలుగు ఉండదు. రెండవది చెడ్డ క్రియలు ఉన్న వారిలో వెలుగు ఉండదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని చెప్పేసి చూస్తున్నాం. మూడవదిగా గమనిస్తే ఎవరిలో వెలుగుండదు అంటే కన్ను చెడిన వారిలో వెలుగుండదు. ఒకటి దుష్కార్యము చేయు వారిలో వెలుగు ఉండదు. రెండు చెడ్డ క్రియలు ఉన్నవారిలో వెలుగు ఉండదు. మూడవదిగా గమనిస్తే కన్ను చెడిన వారిలో వెలుగు ఉండదు. యోబు గ్రంథము 18వ అధ్యాయము. యోబు గ్రంథము 18వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. 6వ వచనం. వారి గుడారములలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును అని చెప్పేసి చూస్తాం. ఇక్కడ 4వదిగా మనం గమనిస్తే ఎవరిలో వెలుగు ఉండదు అంటే భక్తిహీనుల గుడారములలో వెలుగుండదు అని చెప్పేసి చూస్తుంటున్నాం. ప్రియ సోదరి సోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడం ద్వారా వెలుగు వచ్చిన మాట వాస్తవమే. ఆయన 2024వ సంవత్సరానికి పూర్వము భూలోకానికి మానవుడిగా మధ్యవర్తిగా వచ్చింది వాస్తవమే. కానీ ఆయన ఎవరి కొరకు వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడు పరలోకము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చాడు. వెలుగు అయినటువంటి దేవుడు ఆయనే నిజమైన వెలుగు. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు అని చెప్పేసి చూస్తున్నాం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడని చెప్పి చూస్తున్నాం. ఎవరిలో వెలుగు ఉండదు అంటే ఒకటి దుష్కార్యము చేయు వారిలో వెలుగు ఉండదు,
చెడ్డ క్రియలు ఉన్నవారిలో వెలుగు ఉండదు. మూడవదిగా గమనిస్తే కన్ను చెడిన వారిలో వెలుగు ఉండదు. నాలుగవదిగా గమనిస్తే భక్తిహీనుల గుడారంలో వెలుగు ఉండదు అని చెప్పేసి చూస్తుంటాం. ఐదవదిగా గమనిస్తే సహోదరుని ద్వేషించు వారిలో వెలుగు ఉండదు. సోదరి సోదరుల, ఆయన నిజమైన వెలుగు కనుక ఆయన అందరి దగ్గరికి వచ్చి ప్రతి వాడిని, ప్రతి మనిషిని వెలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ ఉదయకాల వేళలో ప్రభువు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా పరలోకము నుండి భూలోకానికి మధ్యవర్తిగా వచ్చిన ఆ ప్రభు, ఆ వెలుగైనటువంటి దేవుడు నీ కుటుంబంలో వెలుగుగా ఉన్నాడా? నీ హృదయంలో వెలుగుగా ఉన్నాడా? ఒకవేళ వెలుగు ఇంకా నీ హృదయంలో వెలుగు పుట్టకపోయినట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినము. ప్రతి మనుషుణ్ణి వెలిగించటానికి ఆ వెలుగు వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. ఆనాడు జ్ఞానులకు దారి చూపించిన వెలుగు ఈ లోకములో ప్రతి వానికి వెలుగిచ్చుటకై ఆయన మనుష్య కుమారుడుగా వచ్చినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. పాపము లేనివాడు, పరిశుద్ధుడుగా వచ్చినవాడు ఆయన నువ్వు స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇదే నిజమైన క్రిస్మస్. ప్రభు పునరుత్థానము ద్వారా వెలుగు, ప్రభు యొక్క వాక్యము ద్వారా వెలుగు, ఆయన ద్వారా వెలుగు వచ్చింది. ఈ వెలుగు ఎందుకొరకు వచ్చింది అంటే ప్రతి మనుషుని వెలిగించిన కొరకై వచ్చిందని ఉదయకాల వేళ మనం తెలుసుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. మానవుడు చీకటిలో ఉండగా, అంధకారమైన చీకటిలో ఉండగా, పాపములో ఉండగా, అంధకారమైనటువంటి చీకటిలో ఉండగా ఆ వెలుగైనటువంటి దేవుడు ఆ చీకటిలో నుండి తప్పించబడడానికి ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎవరిలో వెలుగు ఉండదో మనం చూసాం. ఈ వెలుగు ఎవరి కొరకు వచ్చిందో మనం చూసాం. వెలుగు ప్రకాశించింది. అందుకే లూకాసు సువార్త 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నట్లుగా ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించి, అనగా వెలుగు వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, వెలుగైనటువంటి దేవుడు, నిజమైన వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించడానికి మీరు వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.